రాయదుర్గం డివిజన్‌లో ఈరోజు ఇక్కడ కాలనీలో మనము సిద్ధాంతాలు ఏమంటే రోడ్లు కానీ, నీళ్ళకి కానీ, నిధులకు కానీ ఇలాంటివన్నీ పోరాటం చేసిన దానికి వాళ్ళకి మన రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నచ్చి ఈరోజు ఒక 8 మంది మన పార్టీలోకి చేరడం జరిగింది. రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీలోకి. మన సిద్ధాంతాలు వాళ్ళకి నచ్చినాయి. నచ్చి పొద్దు ఐడీ కార్డు చేయించుకొని, కండువా వేయించుకొని, ఫోటోలు దిగి సిద్ధాంతాలకి మేము కూడా ఒక అడుగు ముందేస్తామని వీళ్ళంతా చేరడం జరిగింది. ఈ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీలో మేము ఎల్లకాలము పేదల కోసం పనిచేస్తామని వీళ్ళు సిద్ధాంతాలు నచ్చినాయని మన పార్టీలో చేరినారు. అందుకే ఇప్పుడు వాళ్ళు మేము చేసినట్ల వాళ్ళు కూడా చేయాలని ఆశపడుతున్నారు. చేసి ఈ ఆశపడి ముందుకి బాగా నడిపించాలి ఆ పార్టీని, రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీని అని వాళ్ళు కూడా ఆశపడారు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఉంది. ఆ పార్టీ కూడా వచ్చినంత కాలమే ఎక్కడ వాళ్ళు కుర్చీగా తీసుకున్నంత కాలమే వాళ్ళు కావాలనేది. మళ్ళీ ఆ తర్వాత సమస్యలన్నీ పండబెట్టేస్తారు. రోడ్లు అయితేనేమి, వీధి లైట్లు అయితేనేమి, నీళ్ళు అయితేనేమి, తాగునీరు అయితేనేమి ఇదంతా కప్పెట్టేస్తుంటారు. హాస్పిటల్లో ఇప్పుడు సరిగ్గా నిధులు లేవు. ఇప్పుడు మన ముఖ్యమంత్రికి సరిగ్గా నిధులు ఇవ్వడం లేదు. హాస్పిటల్ డెలివరీ అయితే వాళ్ళకి 5,000 జీవో ఉండే, అది కూడా కట్ అయిపోయింది. ఇవన్నీ వీళ్ళకి తెలుస్తుంది కాబట్టి ప్రజలకి ఒక్కొక్కరికి వీళ్ళు ఏమంటే మన ప్రజల్ని మబ్బు పెట్టేస్తున్నారు. ఏమని మబ్బు పెడుతున్నారు? నువ్వు ఏరే పార్టీలోకి పోతే, ఏరే కండువా వేసుకుంటే నీకు ఇవన్నీ పథకాలు ఉండవు, నీకు చూడు శమ్మలే అంటారు. శమ్మలకు మనం ఎప్పుడూ భయపడకూడదు. ఆ రోజు గాంధీ భయపడ్డా? గాంధీ భయపడలేదు కాబట్టి ఈరోజు మనం కూడా భయపడకూడదు. భయపడకుండా పనిచేస్తే మన హక్కులు మనం పోరాడుకుందాం, మన నిధులు మనం అడుగుదాం అనేది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం.